థంబ్‌నెయిల్‌లో ఏమో చెకోడీలున్నాయి. ఇక్కడేమో టీ స్పూన్ చూపిస్తుంది ఏందనుకుంటున్నారా? ఆ టీ స్పూన్ ఎందుకు వాడానో తెలుసుకోవాలంటే వీడియోలోకొచ్చేయండి. ఏమండోయ్! అందరెలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం 90స్ కిడ్స్ ఫేవరెట్ స్నాక్ అయిన పప్పు చెకోడీలు. ఇది స్నాక్ కాదండి. అదొక ఎమోషనల్ మాకంతే. ఇదెలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? ఏట్లేదండి. ముందుగా పచ్చిపప్పును ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఓ 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పచ్చిపప్పుని ఒక గుడ్డ మీద ఏసేసుకొని తేమంతా పొయ్యేదాకా ఓ 10 నిమిషాలు ఆ గాలికి ఆరనియాలి. కావాలంటే ఇలా గుడ్డ పెట్టి కూడా తుడిచేసుకోవచ్చు. ఈ ఆరేలోపు మనం పిండి కలిపేసుకుందాం వచ్చేయండి. పొయ్యి మీద ఒక వెడల్పాటి బాండీ పెట్టేసుకొని 3 కప్పుల వరకు నీళ్లు పోసేసుకోవాలి. ఇందులోనే కూసంత జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారంగా ఉండడం కోసం కారం, కలర్‌ఫుల్‌గా కనిపియడం కోసం కొంచెం కేసరి రంగేసేసుకొని, ఓ స్పూన్ నెయ్యేసేసుకొని, ఈ ఎసురు బాగా తెరలనియాలండి. అన్నట్టు కొలత చెప్పలేదు గదూ! పిండి ఎంతైతే తీసుకుంటామో నీళ్లు గూడా అంతే తీసుకోవాలి. ఈ విధంగా ఎసురు మరుగుతా ఉన్నప్పుడు ఇందులోకి పిండేసుకుందాం. నేనిక్కడ 2 కప్పుల బియ్యపిండి, ఒక కప్పు మైదా పిండేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం మైదా పిండేసుకోవచ్చు. లేదంటే మొత్తం బియ్యపిండే ఏసుకోవచ్చు. పిండంతా ఏసేసి పొయ్యాపేసి పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిత్తన్నట్టు. ఇలా కలిపేసుకొని పిండి మీద మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేదాకా వదిలిపెట్టేద్దాం. ఈలోపు మనకి పచ్చిపప్పు గూడా బాగా ఆరిపోయి ఉంటాయి. ఈటిని తీసుకొని ఒక గిన్నెలేసి పక్కన పెట్టేసుకుందాం. పిండి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిద్ది. చేతికి కొంచెం తడి చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా ఒత్తేసుకోవాలండి. ఇలా పిండి ముద్దని ఒక 5 నిమిషాలు బాగా ఒత్తేసుకున్నాక చకోడీలు చుట్టేసుకుందాం రండి. ఇలాంటి చెక్కపీట ఒకటి తీసుకొని, చిన్న పిండి ముద్దను తీసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టుగా చెయ్యి పెట్టి బాగా పాముకోవాలండి. ఇలా పొడుగ్గా వచ్చిన తర్వాత పచ్చిపప్పు పిండికి అంటుకోవాలి కాబట్టి, పచ్చిపప్పు మీద ఈ పిండి ముద్దను పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈటిని రౌండ్‌గా జుట్టేసుకుందామండి. అంతే అండి. చాకోడీలు చుట్టుకోవడం ఎంత ఈజీ. ఇలాగే అన్ని చకోడీలు చుట్టేసుకుందామండి. చాకోడీలన్నీ ఒకే సైజులో రావాలి, రాట్లేదనుకున్నప్పుడు ఇలాంటి టీ స్పూన్ ఒకటి తీసుకొని ఇందులో పిండి ముద్దను పెట్టేసి ఇలాగ అన్ని పిండి ముద్దలు రెడీ చేసుకొని చాకోడీలు చుట్టేసుకుంటే అన్నీ ఒకటే సైజులో వచ్చేస్తాయండి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాక ఈటిని ఏం చేసుకుందాం రండి. నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసుకొని, నూనె బాగా కాగినాక మంటని సిమ్‌లో ఎట్టేసుకొని, అదే అండి చిన్న మంట మీద ఎట్టేసుకొని, ఈ చకోడీలేసి బాగా లోపల దాకా వేగేదాకా ఏంచేసుకోవాలండి. పైన ఏగిపోయినోళ్ళని తీసేసారనుకోండి, గట్టి చకోడీ కాదండోయ్! మెత్తటి పకోడీ వచ్చేత్తాయి జాగ్రత్త. ఇలాగా ఏయించుకున్న వాటిని తీసి పక్కనెట్టేసుకుందాం. అలాగే మిగిలిన చకోడీలను గూడా వాయిల ప్రకారం ఏసేసుకొని ఏయించేసుకోవడమే. ఈటిని బాగా గాలికి ఆరనివ్వాలండి. అంతే అండి. మేము చిన్నప్పుడు రూపాయికి 4 చొప్పున కొనుక్కొని తిన్న పప్పు చకోడీలు రెడీ అయిపోయాయండి. మీరు గూడా ఒకపాలు ట్రై చేసి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయో లేదో కూడా కామెంట్‌లో చెప్పండి మరి. అట్టాగే ఈ పప్పు చెకోడీలు ఎట్టొచ్చినాయో కూడా కామెంట్‌లో చెప్పండి. కొత్త ఛానల్ కదా! కూసంతా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.